నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విశాఖలో మహిళల ప్రపంచ కప్ చారిత్రక ఘట్టమన్న ఏసీఏ పెద్దలు. టోర్నమెంట్ విజయవంతం కావాలని అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించిన ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసి వారి ఉసురు పోసుకోవద్దని హెచ్చరిక. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీడీసీ చైర్మన్ నౌకసాని బాలాజీ స్పష్టం. గ్రహణ సంప్రోక్షణ అనంతరం భీముడు వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు. విశేష పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన అర్చకులు. విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సందడి మొదలైంది. టోర్నమెంట్లో విశాఖ నగరం కూడా మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుండటంతో అధికారిక పర్యటనలో భాగంగా ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని నగరానికి తీసుకొచ్చారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ట్రోఫీని ఆవిష్కరించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శి బోయళ్ల విజయకుమార్ రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్లతో కలిసి ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చారు. అనంతరం ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఆటగాళ్లకు అభిమానులకు గుర్తుండిపోయే క్రికెట్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. వరల్డ్ కప్ విశాఖపట్నం రావటం మనందరికీ సంతోషమైన విషయం. యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్ లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్ లో వైజాగ్ లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్ లో ఒక బియాండ్ ద బౌండరీస్ అని మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు, మహిళా క్రీడాకారులకు, యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక 10 సంవత్సరాల ప్లాన్ తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ గారి ఆలోచన ప్రకారం 3% స్పోర్ట్స్ కోటాని పెంచాలి అన్నది, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి స్టేట్ లో చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అదే ఆలోచన ఆ రోజు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వరల్డ్ కప్ నిమిత్తం మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి గారు లోకేష్ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సజెషన్ ప్రకారం మహిళలకు ప్రత్యేకంగా క్రీడల్లో ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసి మేము ఆయన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన రోజున అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకెళ్లి నాట్ ఓన్లీ క్రికెట్, మేము క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ చేస్తున్నాం, అలాగే మిగిలిన ప్లేయర్స్ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలను ఎంకరేజ్ చేయడానికి మేము క్రికెట్ అసోసియేషన్ కూడా చిన్నపిల్లల్ని, క్రీడాకారులు, ప్రతిభావంతులైన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మన రాడిసన్ బ్లూలో నారా లోకేష్ గారు ఇండియా టీంతో కలవడం జరిగింది. ఆయన దృష్టికి ఎటువంటి అంశం? ఎడ్యుకేషన్ ఇష్యూస్. చాలా మంది పిల్లలు మేము ప్రాక్టీస్ చేస్తుంటే ఎడ్యుకేషన్ మేము లీడ్ చేయలేకపోతున్నాం, ఇటువంటి చాలా మంచి విషయాలని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సిలబస్ ఇష్యూస్ తీసుకొచ్చారు. అలాగే చిన్నపిల్లలు బాగా ఆడే వాళ్ళకి స్టైఫండ్ తీసుకోవాలని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆయన అవగాహన కలిగించుకోవడం జరిగింది. ఆయన ఒక ప్రణాళికతో దాని మీద నేను మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పారు. I think another 1 month he will come up with one proposal. SAR will announce the proposal to.
వరల్డ్ కప్ ఫస్ట్ టైం వైజాగ్ లో జరుగుతుంది. అది కూడా 5 మ్యాచ్లు జరగడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి మేము ప్రత్యేకంగా అనుకున్నది ఏంటంటే స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి చిన్నపిల్లలను చాలా మంది తీసుకొచ్చి మహిళా క్రీడాకారులను తీసుకొచ్చి దాని వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మ్యాచ్ చూపించాలనే ఆలోచన ఉన్నాం. దానికి ఒకసారి కూర్చుని కమిటీ అంతా కూర్చొని ఎలా చేయాలని. అవినీతి దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రైవేటు పరం చేయడం లేదన్నారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్థులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారి ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య రంగాన్ని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ పరం చేసే దాఖలు లేవు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా కొత్తగా ప్రారంభం చేసే ఏ కాలేజీనైనా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ చదువుతున్న పిల్లలకి ఫీజులు కానీ అక్కడ చదువుతున్న వైద్య సౌకర్యాలు కానీ అరకొరగా ప్రధానికానికి అందడం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కానీ దురదృష్టం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 కళాశాలను స్థాపించాలని నిర్ణయం చేసి 20లో ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో టెండర్లు పిలిచిన నేపథ్యం దాని నిధులు కేటాయి అవసరం అని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని నాబార్డు ద్వారా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ 2వ దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈ రోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఆ రోజు లేని పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 2 కళాశాలకి విజయనగరం మిగతా ఇంకొక కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటాను. ప్రభుత్వం వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం గురించి ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ స్వార్థం కోసం సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేటోగాని చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ చేతికాడని చెప్పి ఆ రోజు వామపక్షాలు మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పురుగు కాలేజీలకి మెడికల్ వ్యవస్థ ఇస్తే మా పొద్దు అని చెప్పి తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన 15 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. తాను చేయకపోగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలోకి తొక్కిన జగన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విషం ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ల హామీపై ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజే సంతకం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 15 నెలల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అనేక ప్రాజెక్టులు ప్రారంభం, అనేక మంది ఇన్వెస్టర్స్ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దామా. ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భం. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని, ఆ పథకాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రం అప్పులమయంగా తయారు చేసిపోతే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు, వాటన్నిటినీ తీర్చుకుంటూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న సందర్భం. మరి ఏదైతే కొన్ని పథకాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఒకటి ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక విష ప్రచారం చేస్తున్న సందర్భం. వారు ఒకటి నేర్చుకున్నారు, తాము చేయకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కి నిన్న ప్రజల చీత్కారాలకు లోనై 151 నుంచి 11 సీట్లకు పరిమితమై అయ్యో రామంటూ ఎక్కడో మూలను కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఎక్కడో గోడల కింద చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయి, సూపర్ 6 పథకాలు ఇవాళ అద్భుతంగా అమలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈ హామీలు అమలు పరిచారు. చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినపడుతున్న సందర్భం కూడా. ఇందులో భాగంగా పెన్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 84లో 30 రూపాయలతోటి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి తర్వాత 200 ఉన్న పెన్షన్ని 1800 పెంచి 2000 రూపాయలు చేసిన సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. తర్వాత నేను వస్తే అధికారంలోకి పొడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచుతానని 2000 నుంచి 3000 చేయడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టి సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి అది ఒక 5 సంవత్సరాల్లో 3000 చేసిన సందర్భం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3000 రూపాయల నుంచి 4000కి పెంచుతా అన్నారో ప్రభుత్వం వచ్చినటువంటి రోజే సంతకం చేస్తూనే ముఖ్యమంత్రిగా 4000 రూపాయలకు పెంచి 4000 రూపాయలతో పాటు ఏ రోజైతే ప్రకటించారో ఏప్రిల్, మే, జూన్ 3000 ప్లస్ జూలై నెల 4000 కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలకి నిలయమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఎవరూ లోను కాకుండా ఏదైతే అధినాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలని సక్సెస్ఫుల్గా నడిపి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పరిష్కరించుకుంటూనే చెల్లించుకుంటూనే ఇచ్చిన హామీలకు ప్రజలకి మేలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఈ పథకాలని తెలుసుకో ఏదైతే అనుభవిస్తున్నారో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆగడాలని, అరాచకాలని, విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం నుండి ఏలూరు జిల్లా భీమడోలు వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ, విశేష పూజలు అనంతరం ఉదయం 5 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించినట్లు అర్చకులు కాళ్లకూరి సాంబశివ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు విశేష అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలువురు భక్తులు బ్రాహ్మణులకు దానాలు సమర్పించారు.
పార్వతీసమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం భీముడోలు. నిన్న రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా నిన్న ఉదయం 10 గంటలకి గుడిని మూసేసి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులందరికీ ఉదయం 5 గంటల నుంచి దర్శనం జరుగుతున్నది. భక్తులందరూ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా కుంభరాశి వారు, దోషాలు ఉన్నవారు బ్రాహ్మణోత్సవం కేకేసుకొని దానం ఇచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.